వెల్కమ్ బ్యాక్ జిఎల్బి శాంతి ట్రాఫిక్. ఈరోజు ట్రాఫిక్ వచ్చేసి ఒక రాంగ్ ఫోన్ కాల్ వల్ల అమ్మాయి జీవితం మారిందా మారలేదా? ఒక అమ్మాయి జీవితంలో అన్నది పెళ్ళి బంధం అన్నది చాలా ఇంపార్టెంట్. అందులో కొంతమంది లైఫ్ ఏమవుతూ ఉంటుందంటే జీవితంలో ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, అన్నయ్య కాడ వదిన కాడ ఉండేది. అలా ఉంటూ ఉండగా ఆ అమ్మాయికి పెరగడం కష్టం ఇవన్నీ జరుగుతుంటే అమ్మాయి ఒక పెళ్ళిడికి వచ్చింది. ఆ అమ్మాయి ఒక ఇంటర్ చదువుకున్న కాంచి అన్నయ్య ఏమనుకున్నాడు, అలా వదిన గారు పెట్టే ఇబ్బందులు చూసి నేను మ్యారేజ్ చేయాలనుకుంటున్నా అమ్మాయితో చెప్పినప్పుడు ఆ అమ్మాయి సరే అన్నయ్య నీ ఇష్టం అని అనుకున్నాను. అప్పటి వరకు ఆ అమ్మాయి ఇంట్లో వంట పని చేస్తూ వదిన గారికి సపోర్టుగా ఉండేది. వదినతో కూడా చెప్తే సరే దీని పీడ ఎగరాసిపోతుంది అనేసి ఒప్పుకున్నాక ఆ అమ్మాయికి ఫస్ట్ సంబంధం కానించి 4-5 సంబంధాలు చూసింది. ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తేనే వీళ్ళు ఇచ్చే కట్నం నచ్చక, అమ్మాయి నచ్చక, అమ్మాయికి వీళ్ళు నచ్చక వాళ్ళ వదిన గారు గొడవలు పెట్టిన వల్ల అమ్మాయి సంబంధం అన్నది చెడిపోతూ ఒక 4 సంబంధాల వరకు అలా చెడిపోతూ ఉంటుంటే 5వ సంబంధం వచ్చినప్పుడు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేసింది ఈ అమ్మాయి. అందువల్ల ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు కుదురుతలేదని వదిన గారు టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. నీకు నువ్వు దెదురుగుట్టు మొహం దెదురుగుట్టు అలాగా ఇలాగా, నువ్వు చచ్చిన వెంటనే మీ అమ్మ నాన్న చచ్చిపోయారు, నువ్వు పుట్టిన వెంటనే మీ అమ్మ నాన్న చచ్చిపోయారు, నువ్వు మా ప్రాణాలకు పెట్టావు, నీకు పెళ్ళి నిన్ను చదివించినాక నీ పెళ్లి చేయనాక నా మొగుడు కష్టం అని వస్తుంది, నా పిల్లల్ని ఏం చూస్తాడు, నన్ను ఏం చేస్తారని ఈ అమ్మాయిని తిట్టడం మొదలుపెట్టింది. అలా కొన్ని రోజులకి ఈ అమ్మాయికి ఏ సంబంధాలు దొరకకపోతే ఈ అమ్మాయి అన్నది లైఫ్లో అలా వెళ్తూ ఉంటుంటే ఈ అమ్మాయి ఒక స్కూల్లో టీచింగ్ కింద చేస్తూ ఉండగా అలా ఒకరోజు ఈ అమ్మాయికి ఒక రాంగ్ ఫోన్ కాల్ వచ్చింది. ఆ రాంగ్ ఫోన్ కాల్ అన్నది ఈ అమ్మాయి లైఫ్లో ఒక మిరాకిల్ అనే చెప్పచ్చు. దానివల్ల అమ్మాయికి ఏమైందంటే అతను ఫోన్ చేసి మాట్లాడడం వల్ల మీకు రాంగ్ నెంబర్ అని పెట్టేస్తే ఆ అబ్బాయికి ఈ అమ్మాయి మీద వయసు వన్ సైడ్ లవ్ పుట్టింది. పుట్టాక ఈ అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాడు. రోజు అమ్మాయికి 2-3 సార్లు కాల్ చేయడం అలా చేస్తే ఈ అమ్మాయి లిఫ్ట్ చేసేది కాదు. అలా గడుస్తూ ఉండగా ఒక 5-6 డేస్కి ఈ అమ్మాయికి మెసేజ్ చేశారు, మీతోటి నేను మాట్లాడాలి, ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయండి అని అన్నాడు. మీరెవరో నాకు తెలియదు కదంటే నేనంటే రాంగ్ ఫోన్ కాల్ కలిసాను కదా అబ్బాయిని అని చెప్పి అబ్బాయికి మెసేజ్ చేస్తే ఈ అమ్మాయికి మెసేజ్ చేస్తే ఈ అమ్మాయి సరే మాట్లాడతాను కాల్ చేస్తానని చేస్తే ఈ అబ్బాయి ఈ అమ్మాయిని అలా ఫోన్ టచ్లో ఉండి ఒకరికొకరు పరిచయం చేసుకుంటే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు ఇవన్నీ అంటే మీకు మ్యారేజ్ అయినంటే లేవు, ఇలాగ నాకు ఒక 5 మ్యాచెస్ వచ్చి రిజెక్ట్ అయిపోయి వాళ్ళకు 10 మందికి నేను నచ్చి 10 మందికి నాకు నచ్చుతా కట్నం కోసం అలాగే ఊరికి ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నప్పుడు ఈ అమ్మాయి మీద అన్నది ఆ అబ్బాయికి ఒక బాండింగ్ బాగా కలిసింది. అలా కలుస్తూ ఉంటే ఈ అబ్బాయి ఎక్కడో జాబ్ చేసుకుంటూ ఉన్నారు. ఆ అమ్మాయి హైదరాబాద్కి సంబంధించిన అమ్మాయి అయితే, ఆ అబ్బాయి ఎక్కడో సంబంధించిన అబ్బాయి అయితే అలా ఫోన్ కాల్స్ ఒక 6 మంత్స్ వరకు నడుస్తూ ఉండేది. 6 మంత్స్ వరకు నడుస్తూ ఉన్నప్పుడు ఈ అమ్మాయికి మ్యాచెస్ అలా చూస్తూ ఉండేవారు. ఈ అబ్బాయి ఒక 6 మంత్స్ తర్వాత కాళ్ళు లిఫ్ట్ చేయడం మానేశాడు. ఫోన్ రింగ్ అయ్యేది కానీ కాల్ లిఫ్ట్ చేసేవారు కాదు. అలా కూడా కాకుండా ఈ అమ్మాయికి బాండింగ్ అనేది బాగా ఏర్పడింది. ఈ అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అలా ఇలా అంటే వాళ్ళ అన్నయ్య ఒక 5వ సంబంధము 6వ సంబంధం కూడా చెడిపోయింది కదా, 7వ సంబంధం చెప్పాలి కానీ నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నేను అబ్బాయినే చేసుకుంటాను అంటే వాళ్ళ వదిన గారు రచ్చ చేసేసింది. రచ్చ చేస్తుంటే మరి ఫోన్ చేయమ్మా, నీకు ఇష్టపడే అతనికి చేస్తాను, ఎవరైతే నాకేమైనా నీకు ఇష్టం ఉంటే చేసేస్తానంటే కట్నం కింద కూడా లేకుండా పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళ వదిన గారు కూడా ఒప్పుకున్నాక ఈసారి ఈ అమ్మాయి ఫోన్ చేస్తే కలుస్తలేదని ఒక 10 డేస్ నుంచి అతను మోసం చేసేయడం ఇంకంటే అలా ఈ అమ్మాయి టైం పెట్టుకుండు, ఒక 3 మంత్స్ టైం ఇవ్వండి, అబ్బాయి కాల్ చేయకపోతే మీరు వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేసేద్దరు కానీ అనేసి ఈ అమ్మాయి అన్నది. అలా 3 మంత్స్ నుంచి రాత్రి పగలు ఫోన్ చేస్తానుండి మెసేజ్ చేస్తానుండి ఈ అమ్మాయి ఫోన్ కాల్ కలవకపోతే ఈ అమ్మాయి ఫోన్ కాల్ కలవకపోతే ఆ అబ్బాయి కన్నది అక్కడ యాక్సిడెంట్ అయింది. అబ్బాయి ఉన్నారు కదా, అబ్బాయికి యాక్సిడెంట్ వస్తే 3 మంత్స్ అలా చూస్తూ ఉండగా టైం అన్నది
గడిచిపోతూ ఉంటే ఈ అమ్మాయికి ఒక మ్యాచెస్ వచ్చింది. మ్యాచెస్ వచ్చినప్పుడు వాళ్ళ అన్నయ్య అన్నాడు, వాళ్ళ అన్నయ్య అన్నాడు నువ్వు ఈ అబ్బాయినే చేసుకోవాలి, నీకు ఇచ్చిన 3 నెలలు టైం అయిపోయింది, ఈ అబ్బాయి చాలా మంచోడు, తక్కువ కట్నంగా పెళ్లి చేసుకున్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి వాళ్ళు, ఇట్లా జాబ్ చేస్తాడు అలా ఇలాంటి ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా కూడా పెళ్లి చూపులకు వస్తే ఆ అబ్బాయికి పెళ్లి చూపులు అయ్యాయి. ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి పెళ్లి చూపులు అయితే బలవంతంగా ఈ అమ్మాయిని ఒప్పించి పెళ్ళి ఎలాగైనా చేసేసారు. చేసేసాకని వీళ్ళు కన్నది ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసినప్పుడు ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమగా ముని అని పిలిచేవాడు అంట. పిలుస్తుంటే ఫస్ట్ నైట్ రోజున మీరంటే నాకు ఇష్టం లేదు, నేను ఇట్లా ఒక అబ్బాయిని ఇలా జరిగిన చిన్నప్పుడు లైఫ్లో అంతా చెప్పి ఆ అబ్బాయిని ఇష్టపడితే అబ్బాయి నాకు ఫోన్ కాల్ చేయలేదు అలా ఇలా అని ఈ అమ్మాయి చెప్పి ఏడుస్తుంటే ఈ అబ్బాయికి ఈ అమ్మాయి అని తెలిసి వాళ్ళ ఫ్యామిలీని అంత ఒప్పించుకొని ఇలా తీసుకొచ్చి పెళ్లి చేశాక వాళ్ళ అమ్మ వాళ్ళకి ఈ అమ్మాయిని ప్రేమించడం విషయం చెప్పగానే చేస్తుంటే ఈ అమ్మాయి బాధగా ఉండుంటే ముని అని పిలిచాడంట. ముని అని పిలిస్తే నన్ను ముని అని పిలుస్తున్నారు, మీరెవరు అసలు, నేను ఎలా తెలుసు మీకు అని అంటే నేను రాంగ్ ఫోన్ కాల్లో మాట్లాడింది, అట్లా ఇలా జరిగిందంతా చెప్పి నాకు యాక్సిడెంట్ అయింది, నీ వల్లే యాక్సిడెంట్, నీతో ఫోన్ మాట్లాడడం వల్ల యాక్సిడెంట్ జరిగిందని మా అమ్మ వాళ్ళు నా ఫోన్ దాసేశారు, నీ నెంబర్ కూడా నాకు లేదు, నా సిమ్ పనిచేసిన కాల్ కూడా లిఫ్ట్ చేయకని అనుకున్న పరిస్థితిలో నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ దీంట్లో నాకు ఏంటంటే మన పెళ్లి చూపులు అయిపోయాక పెళ్ళి 2 రోజులు ఉన్నాక నీ గురించి నీకే చెప్దాం అనేసి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్దాం అనుకోకి మీ అన్నయ్య నాకు నెంబర్ ఇచ్చాక అప్పుడే నేను ప్రేమించిన అమ్మాయి నా మునియే నాకు సొంతం అవుతున్నానని తెలుసుకుని నేను పెళ్లి చేసుకొని కానీ పెళ్ళి అవ్వకముందే చెప్పచ్చు అనుకున్నాను. కానీ ఈ సర్ప్రైజ్ నీకు జీవితకాలం ఉండాలనేసి నేను చేసుకున్నాను అనేసి అంటే ఈ అమ్మాయి ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకునేందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ హ్యాపీగా ఉన్న వల్ల మీరు అనొచ్చు మరి ఈ అమ్మాయి ఫేస్ చూడలేదు అంటే వీళ్ళు వీడియో కాల్ కానీ మామూలుగా కానీ ఏం చేసుకునేవారు కదా. ఓన్లీ ఈ అమ్మాయికి ఓన్లీ చిన్న ఫోను నోకియా ఫోను ఉండదు, ఈ అబ్బాయి కాడ టచ్ ఫోన్ ఉంది. అలా ఈ అమ్మాయి ప్రేమించుకున్న విషయం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా తెలిసింది. ఒక రాంగ్ ఫోన్ కాల్ ఒక అమ్మాయి జీవితంలో ఎంత కథ మలిపిందో చూడండి. ఇలాంటి మంచి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. ఒక 10 మంది 15 మంది చూస్తున్నారు, లైక్ కొట్టి వెళ్ళొచ్చు కదా. ఓకేనా, బాయ్. మళ్ళీ రేపు 2 గంటలకు కలుసుకుందాం.